రావడం ఆలస్యం అవుతుందేమో కానీ వచ్చేది మాత్రం పక్కా అని తేలిపోయింది. అది ఎవరంటారా? మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ఉమ్మడి నెల్లూరు రాజకీయాల్లో యాక్టివ్ కానున్నారు. ఈ నెల 8న ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా ముహూర్తం పెట్టుకున్న ఇవాళ అడ్వాన్స్గా పార్టీ అధినేత వైఎస్ జగన్ కలిశారు. ఏకాంతంగా 30 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఏకాంత సమావేశంలో నెల్లూరు జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ అంశాల సారాంశం పలు రకాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏ నియోజకవర్గంలో ఎప్పుడు ఎలా వాడాలో తనకు తెలుసని, ఎక్కడ ఎప్పుడు అవసరాన్ని బట్టి పక్కాగా అనిల్ కుమార్ యాదవ్ను రంగంలోకి దించేందుకు జగన్ ఓ స్కెచ్ చేసుకున్నట్టు మాత్రం తేటతెల్లమవుతుంది. ఇవాళ జగన్తో అనిల్ సమావేశం సారాంశం అదే కానుంది. ఇటీవల కాలంగా అనిల్ కుమార్ యాదవ్ చెన్నైకి పరిమితం కావడం, అప్పుడప్పుడు అడపాదడపా నెల్లూరు జిల్లా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ నెల నుంచి పక్కాగా నెల్లూరు జిల్లాలోనే మకాం వేసి వైసీపీ రాజకీయాల్లో పాలు పంచుకునేందుకు అనిల్ కుమార్ యాదవ్ సంసిద్ధమై ఇవాళ సమావేశం జరిపారు. అయితే అనిల్ కుమార్ యాదవ్కు మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి ఒక భరోసా అయితే దక్కింది. అనిల్ కుమార్ యాదవ్ను మాత్రం రాష్ట్రంలో ఎక్కడైనా వాడుకోవచ్చు, తాను వాడుతాను. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ డీలిమిటేషన్లో భాగంగా నియోజకవర్గాలు పెరుగుతాయి. నియోజకవర్గాలు పెరిగితే ఖచ్చితంగా తనకు టికెట్, అనిల్ కుమార్ యాదవ్కు టికెట్ ఇచ్చేందుకు మాత్రం జగన్ సుముఖత వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 10 మంది ఇన్ఛార్జీలు అయితే ఉన్నారు. ఈ ఇన్ఛార్జీలుగా కూడా కొనసాగుతున్నారు. గత కొంతకాలంగా ఉమ్మడి నియోజకవర్గంలోని వెంకటగిరి నియోజకవర్గం తనకు కావాలంటూ అనిల్ కుమార్ యాదవ్ కొంత పావులు కదిపారు. పావులు కదిపిన నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ వెంకటగిరిలో పోటీ చేయబోతున్నారనే ప్రచారం కూడా మెండుగా జరిగింది. అనిల్ జగన్తో కలిసిన సమావేశంలో కూడా ఇది ప్రస్తావనకు వచ్చే అవకాశం కూడా ఉండుండొచ్చు. అయితే దీనిపై మాత్రం క్లారిటీ అయితే వైఎస్ జగన్ ఇచ్చినట్టు మాత్రం సమాచారం లేదు. ప్రస్తుతం వైసీపీ కార్యకర్తలు నెల్లూరు రూరల్లో పోటీ చేయాలని అనిల్ కుమార్ యాదవ్ సూచిస్తున్నట్టు సమాచారం. అనిల్ కుమార్ యాదవ్ దీనికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది తెలియదు. కానీ ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న ఆనం విజయ్ కుమార్ రెడ్డికి గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యాక్టివ్ కావాలని వైఎస్ జగన్ సూచించారని తెలుస్తుంది. ఈ సూచించిన సందర్భంగానే ఆనం విజయ్ కుమార్ రెడ్డి ప్రత్యర్థి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డిపై విమర్శలు కూడా ఇటీవల చేశారు. అయితే స్పీడ్ కూడా పెంచినట్టు తెలుస్తుంది ఆనం విజయ్ కుమార్ రెడ్డి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అనిల్ కుమార్ యాదవ్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎక్కడ పోటీ చేస్తారన్న క్లారిటీ అయితే రాలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా డీలిమిటేషన్ అవుతుంది. డీలిమిటేషన్ అయిన సందర్భంగా ఖచ్చితంగా అనిల్ కుమార్ యాదవ్కు ఒక టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఇది నెల్లూరు సిటీయా, నెల్లూరు రూరలా, నెల్లూరు 3యా, లేదా వెంకటగిరి పరిసర ప్రాంతాల, లేదా మరో నియోజకవర్గం అనేది మాత్రం తెలియాల్సి ఉంది. బీసీ కోటా కింద రాష్ట్ర వ్యాప్తంగా అనిల్ కుమార్ యాదవ్ను తిరగాలని మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించినట్టు తెలుస్తుంది. బీసీ సామాజిక వర్గాలని ఎన్నికలకు సమాయత్తం చేయాలని, అనేక మంది బీసీలు స్తబ్దుగా ఉన్నారు, వీరందరినీ యాక్టివ్ చేయాలని, రాబోయే ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసే విధంగా అనిల్ కుమార్ యాదవ్ను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ ఆదేశాల మేరకు ఈ నెల 10వ తేదీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేందుకు కార్యాచరణ అయితే సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ఎక్కడెక్కడ బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయి, ఈ సామాజిక వర్గాలు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి, ఏ పార్టీకి ప్రతికూలంగా ఉన్నాయి, అనుకూలంగా ఉన్నవారిని మరింత అనుకూలంగా మార్చాలని, ప్రతికూలంగా ఉన్నవారిని పార్టీ స్టాండ్కి తీసుకురావాలన్న ఆలోచనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మేరకే అనిల్ బాణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సామాజిక వర్గంలో వదిలేందుకైతే రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఈ సమావేశం సారాంశం మొత్తం అనిల్ కుమార్ యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సామాజిక వర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించాలని, బీసీలో చైతన్యం తీసుకురావాలని అనిల్ కుమార్ యాదవ్కు జగన్మోహన్ రెడ్డి సూచించినట్టు తెలుస్తుంది. టికెట్ విషయంలో అనిల్ కుమార్ యాదవ్ ఎలాంటి డోకా పెట్టుకోవాల్సిన అవసరం లేదని, ఎలాంటి ఇబ్బంది లేదని, తాను ఏదో ఒక చోటన ఖచ్చితంగా అకామిడేట్ చేస్తామని మాత్రం భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే అనిల్ కుమార్ యాదవ్ అనుచర వర్గం మాత్రం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అనిల్ అన్న పోటీకి రానున్నారని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో
వైరల్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇవాళ జరిగిన సమావేశంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పోటీ చేస్తారా, ఏదన్నా జిల్లాలో పోటీ చేస్తారా అన్న విషయం క్లారిటీ అయితే రాలేదు. టికెట్ భరోసా అయితే ఖచ్చితంగా ఎప్పటి నుంచో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్కు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెలలో నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. మకాం మొత్తం నెల్లూరుకి మార్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులోనే పోటీ ఉంటుందన్న సమాచారం తెలుస్తుంది. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఏం జరగబోతుందో, ఎక్కడి నుంచి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారన్న విషయం తెలియాల్సి ఉంది.